అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే, జీవితంలో ఒక్క అబద్ధం కూడా చెప్పకుండా బతకడం సాధ్యమేనా? నిజమేనండి. అందరూ అంటుంటారు, నేను అస్సలు అబద్ధాలు చెప్పను ఎవరితోనూ, అస్సలు ఎంత సత్యంగా ఉంటానో నేను, అబద్ధం అంటేనే నాకు భయం అని అన్నట్టు కొంతమంది మాటలు మాట్లాడుతూ ఉంటారు. అసలు ఈ అబద్ధం చెప్పకుండా బతకడం సాధ్యమవుతుందా చెప్పండి? ఎవ్వరికీ సాధ్యం కాదు. అస్సలు అస్సలు మనం ఎంత ప్రయత్నం చేద్దామన్నా కూడా అస్సలు కుదరదు. ఒకసారి ఎవరికి వాళ్ళే అనుకోండి, మీరు పొద్దున్న లేచి రాత్రి పడుకునే వరకు మీరు ఎంతమందితో ఎన్ని అబద్ధాలు చెప్పారనేది ఒక్కసారి మీకు మీరు లెక్క పెట్టుకోండి. కానీ ఎవరో కూడా నేను అబద్ధం చెప్పానని అస్సలు ఎవరూ ఒప్పుకోరు. నేను అన్నీ నిజాలే మాట్లాడతానని అనుకుంటారు. ఇది వినడానికి అంత ఈ కటువుగా అనిపించినా కూడా కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా అబద్ధం చెప్పాల్సిందే. జీవితంలో నేను అబద్ధాలు చెప్పనని అంటారు కదా, జీవితం కాదండి. ముందు ఒక్క రోజు లెక్కేసుకోండి. మీరు ఒక్క రోజులో నేను అబద్ధం చెప్పకుండా ఉండగలనా అని ఎవరికి వాళ్ళే అనుకుంటే దాని సంగతి ఏంటనేది మనకు అర్థమైపోతుంది. ఎప్పుడైనా సరే కొన్ని సందర్భాల్లో అక్కడ పరిస్థితులను బట్టి ఖచ్చితంగా అబద్ధమే చెప్పాలి. అలాగే అవతల వాళ్ళని బాధ పెట్టకుండా సంతోషంగా ఉంచాలి అని అంటే మనం ఖచ్చితంగా అబద్ధం చెప్పాలి. అలాగే ఒక కుటుంబంలో ఇద్దరు భార్యాభర్తలు విడిపోతారని అనుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ అబద్ధం చెప్పాలి. అలాగే ఒక కుటుంబంలో ఏదైనా తగాదాలు అలాంటివి ఉన్నప్పుడు కూడా మనం ఖచ్చితంగా అబద్ధం చెప్పాలి. ఒకరి ప్రాణాలు పోతున్నాయి, అలాంటప్పుడు ఖచ్చితంగా మనం అబద్ధం చెప్తేనే అతని ప్రాణాలు నిలబడతాయి అని అన్నప్పుడు ఖచ్చితంగా మనం అబద్ధం చెప్పాలి. మరి ఇన్ని మంచి పనులు చేయడానికి మనం అబద్ధాలను వాడుతున్నప్పుడు అబద్ధం చెడ్డదే అని మనం ఎలా లెక్కేస్తాం చెప్పండి? అబద్ధం చెప్పకూడదని ఎలా అనుకుంటాం? ఒక సినిమాలో ఉంటుంది చూడండి, రాజేంద్ర ప్రసాద్ సినిమాలో, ఏప్రిల్ 1 విడుదల సినిమాలో అన్నీ ఒక నెల రోజుల పాటు అన్నీ నిజాలే చెప్పాలని అంటే ఎన్ని గొడవలు జరుగుతాయి చూసారా అండి? ఎక్కడికక్కడ అబద్ధం చెప్పకుండా నిజాలు చెప్పినందుకు కాపురాలు కూలిపోతాయి, కుటుంబాలు విడిపోతాయి, ఇంట్లో తగాదాలు అయిపోతూ ఉంటాయి. చూశారు కదా, నిజం వల్ల అంత ప్రమాదం ఉంది. అందుకే అవసరమైనప్పుడు ఖచ్చితంగా అబద్ధం చెప్పాలి. మనం ఒక కుటుంబాన్ని కానీ ఒక ప్రాణాన్ని కానీ ఒకరిని సంతోష పెట్టాలి అని అన్నా కూడా ఖచ్చితంగా అబద్ధం చెప్పాల్సిందే. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. నువ్వు అబద్ధం చెప్పావు అని చెప్పేసి కటువుగా మాట్లాడతారు కొన్ని చోట్ల. కానీ తప్పదు, అక్కడ అబద్ధం చెప్పాలి. అక్కడ అబద్ధం చెప్తేనే అక్కడ ఆ గొడవ అక్కడితో సద్దుమణుగుతుంది. జీవితం మొత్తం మనం అబద్ధం చెప్పకుండా ఉండగలమా అని అంటే అస్సలు సాధ్యం కాదు. అలాగే చూడండి, ఎక్కడో దాకా ఎందుకు, చివరికి తప్పు పని చేసిన వాడు కూడా కోర్టుకు వెళ్ళి భగవద్గీతల మీద అక్కడ ప్రమాణం చేసి మాట్లాడుతూ ఉంటారు. అక్కడ కూడా ఎక్కడో కొంతైనా సరే అబద్ధం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ దొంగ తన ప్రాణాలను కాపాడుకోవాలన్న ఆలోచనతో అక్కడ అబద్ధం చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాడు. చూసేవాళ్ళకి ఏంటంటే దేవుడిపైన ప్రమాణకం చేశాడు కదా, అయితే తిని నిజమే చెప్తున్నాడని అందరూ అనుకుంటారు. కానీ అక్కడ తన ప్రాణాలు నిలబడడం కోసం అక్కడ అబద్ధం చెప్తాడు. కాబట్టి ఎవరి మనస్సాక్షికి వాళ్ళే తెలుసుకోవాలి మనం అబద్ధం చెప్తాం. మన అబద్ధం వల్ల హాని కలిగించిన, కీడు కలిగించిన, మన అబద్ధం వల్ల అవతల వాళ్ళకి ప్రమాదానికి లోనైన ఇలాంటి విషయాల్లో మాత్రం అస్సలు అబద్ధం చెప్పకూడదు. ఒక నిండు ప్రాణం నిలబడుతుంది అని అంటే ఖచ్చితంగా అబద్ధం చెప్పాలి. ఒక డాక్టర్ చూడండి, ఒక పేషెంటు తొందరలో చనిపోతాడు అని అన్నా సరే ఆ పేషెంట్కి డాక్టర్ అబద్ధమే చెప్తాడు. నీకేమీ కాదు, నీ రోగం నయమైపోతుంది, నువ్వు రేపు లేచి ఇంటికి వెళ్తావని డాక్టర్ పేషెంట్కి అబద్ధం చెప్తారు. అంటే అతను అబద్ధం చెప్పినట్ట తనని సంతోష పెట్టడం కోసం. తను చనిపోతాడని డాక్టర్ తెలుసు, కానీ ఉన్న కొంత సమయంలో అయినా సరే తను సంతోషంగా ఉంటాడు, ఏ టెన్షన్ పడకుండా ఉంటాడు అన్న ఆలోచనతో డాక్టర్ కూడా అబద్ధమే చెప్తాడు. అలాగే పెళ్ళైన కూతురు అత్తగారింటికి వెళ్తుంది. అత్తగారు, భర్త, భార్య ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని సాధింపులు సాధించినా కూడా నాన్న ఫోన్ చేయగానే అమ్మ ఎలా ఉన్నావమ్మా అని నాన్న అడగగానే, నాన్న నేను చాలా బాగున్నాను నాన్న, మా అత్తగారు బాగా చూసుకుంటున్నారు, మా ఆయన కూడా నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అని కూతురు అబద్ధం చెప్తుంది. అంటే తను అబద్ధం చెప్పినట్ట కాదు, తల్లిదండ్రులను సంతోషపెట్టింది. తను అక్కడ పడే కష్టాలని నాన్నకి చెప్తే నాన్న బాధపడతాడు, నాన్న ప్రశాంతంగా నిద్రపోలేడు, నాన్న ఇంత కట్నం ఇచ్చి ఇంత గ్రాండ్గా నాకు పెళ్లి చేసి నా కూతురు జీవితం ఇలా అయిపోయిందని నాన్న కుంగిపోతాడు అన్న ఆలోచనతో ఆ కూతురు అబద్ధం చెప్తుంది. అంటే నాన్నను సంతోషపెట్టింది కానీ తను ఏదో అబద్ధం చెప్పినట్టు కాదు కదా, ఒక ప్రాణాన్ని సంతోషపెట్టింది కదా. మరి తను అబద్ధం చెప్పిందని మనం ఎలా అనుకుంటాం? ఎప్పుడు కూడా ఒకరిని సంతోషపెట్టే విషయమైనప్పుడు అది అబద్ధమైనా సరే నిజమైనా సరే తప్పేమీ లేదు.
ఖచ్చితంగా అబద్ధం చెప్పాలి. అసలు అబద్ధం చెప్పకుండా ఉండడం అంటే సాధ్యమయ్యే పనే కాదు. మనం తెల్లారి లేచి ఎన్నో షాపులకు వెళ్తూ ఉంటాం, రోడ్ల మీద అమ్మే వాళ్ళ దగ్గర అన్నీ కొనుక్కుంటూ ఉంటాం, ఏవేవో అసలు ప్రతి ఒక్కరితోటి మనం జీవనం సాగిస్తూ ఉంటాం. కానీ ప్రతి ఒక్కరూ కూడా అబద్ధాలు చెప్తూనే ఉంటారు. చివరికి పాలు అమ్మే అతను కూడా నీళ్లు కలిపావనంటే లేదండి నేనేమీ నీళ్ళు కలపలేదు, ఇప్పుడే గేదె దగ్గర నుండి తెచ్చాను అని అంటాడు. అది అబద్ధమే. కానీ మనల్ని సంతోషపెట్టి మనల్ని తృప్తిపరచడం కోసం వాళ్ళు అబద్ధం చెప్తూ ఉంటారు. వాళ్ళ కడుపు నిండాలి కాబట్టి అక్కడ అబద్ధం చెప్తాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రతుకు తెరువు కోసం, వాళ్ళ కడుపు నిండడం కోసం చివరికి వ్యాపారస్తులు కూడా అబద్ధం చెప్తారు. అలా చెప్పకపోతే వాళ్ళకి రోజు గడవదు. చెప్పాలి ఖచ్చితంగా కూడా. కాబట్టి ఈ అబద్ధాన్ని అంత హైలైట్ చేసి నువ్వు అబద్ధాలే చెప్తావు, నువ్వు అబద్ధాలు కోరని అందరినీ నిందించడం కూడా కరెక్ట్ కాదు. అలాగే కొంతమంది ఉంటారు అబద్ధాలు చెప్పి మరి కాపురాలను కొలుస్తూ ఉంటారు. అలాగే అబద్ధాలు చెప్పి మరి ఒక కుటుంబానికి గొడవలు పెడుతూ ఉంటారు. అబద్ధాలు చెప్పి మరి ఆస్తుల విషయంలో మోసం చేస్తుంటారు. అలాంటి వాళ్ళని ఖండించాలి. అలాంటి వాళ్ళని తప్పుపట్టాలి. వీళ్ళు చెప్పేది అబద్ధం, కావాలని ఒకరి కుటుంబానికి హాని కలిగిస్తున్నారు. కొంతమంది కావాలని లేనివి పుట్టించి అబద్ధాలు చెప్తూ ఉంటారు చూసారా, వాళ్ళు అసలైన దొంగలు, కంత్రి వాళ్ళు. అలాంటి వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏంటంటే ఒకరు బాగుంటే చూడలేని తనంతో అక్కడ అబద్ధం చెప్పి లేని దాన్ని ఉన్నట్టు చెప్పి అవతల వాళ్ళని నమ్మిస్తూ ఉంటారు. ఇద్దరు వ్యక్తుల మధ్యన గొడవలు పెడుతూ ఉంటారు, లేదా ఇద్దరు భార్యాభర్తల మధ్యన విడగొట్టాలని చూస్తూ ఉంటారు. అలాగే ఆస్తుల తగాదాల్లో కూడా అబద్ధాలు చెప్పి మోసం చేసి దొబ్బేయాలని చూస్తూ ఉంటారు. అలా అబద్ధాలు చెప్పేవాళ్ళని అబద్ధాల కోర్లు అంటారు. అలాంటి వాళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాళ్ళని సున్నితంగానే దూరం పెట్టాలి. చూసారండి, ఇప్పుడు అబద్ధాలు చెప్పే వాళ్ళలో కూడా 2 రకాలు ఉంటారు. మంచి కోసం చెప్పే అబద్ధాలు ఉంటాయి, అలాగే మోసం చేసి కుటుంబాలను విడగొట్టే అబద్ధాలు కూడా చాలా ఉంటాయి. ఇలాంటివి కూడా చాలామంది అర్థం చేసుకోవాలి. ప్రతి అబద్ధాన్ని తప్పుగాను చెడ్డగాను కూడా మనం భావించకూడదు. ఒక అబద్ధం చెప్పామనంటే అవతల వాళ్ళకి మంచి జరిగిందనంటే మనం అబద్ధం చెప్పినా పర్వాలేదు. ఇద్దరు భార్యాభర్తలు కొట్టుకున్నారనుకోండి, వాళ్ళని కలపాలని చూసి ఒకరి మీద ఒకడు ఇలాగ అబద్ధాలు చెప్పి చక్కగా వాళ్ళని కలుపుతారు. ఇంకొంతమంది ఉంటారు భార్య మీద భర్తకి ఎక్కిస్తారు, భర్త మీద భార్యకి ఎక్కిస్తారు. అక్కడ వాళ్ళిద్దరూ విడిపోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటప్పుడు మనం చేసేది చాలా తప్పు అవుతుంది, మహాపాపం అవుతుంది. ఎప్పుడైనా సరే ఒక జంటని కలపాలి అనుకోవాలి కానీ ఎప్పుడు కూడా విడగొట్టాలనుకూడదు. అంటారు కదా 1000 అబద్ధాలు చెప్పైనా సరే ఒక పెళ్లి చేయాలి అని అంటారు. అలా అని మనం 1000 అబద్ధాలు చెప్పక్కల. ఆ జంట కలవాలి అని అనుకున్నప్పుడు కొన్ని అబద్ధాలు చెప్పినా పర్వాలేదు కానీ విడగొట్టే ప్రయత్నం మాత్రం అస్సలు చేయకూడదు. అలాగే ఒక కుటుంబ తగాదాలు ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళ మధ్యన ఏవైనా గొడవలుండి ఒకరినొకరు తిట్టుకున్నప్పుడు కూడా మనం ప్రతిదీ కూడా బయట పెట్టకూడదు. కొన్ని విషయాల్ని రహస్యంగానే ఉంచాలి, గుట్టుగా ఉంచాలి అని అంటారు చూసారా. ఒక కుటుంబం బాగోవాలి అని అన్నప్పుడు కొన్ని విషయాలను మనం గుట్టుగానే ఉంచాలి. వాళ్ళని విడగొట్టే ప్రయత్నం చేయకూడదు. అలాగే ఎవరైనా కష్టాలు కానీ బాధలు కానీ లేదంటే ఒకళ్ళ మీద కోపం ఉన్న తిట్టుకున్న విషయాలు కానీ మనకు వచ్చి చెప్తూ ఉంటారు, వాటిని అక్కడితోనే వదిలేయాలి. మళ్ళీ వెళ్ళి పలానా వాళ్ళు నీ గురించి ఇలా తిట్టారు నా దగ్గరని అవతల వాళ్ళకి చెప్పి వాళ్ళ మనసును బాధ పెట్టకూడదు. కొన్ని గుట్టుగా రహస్యంగా అలా ఉన్నప్పుడే బంధాలు, కుటుంబ బంధాలు ఉంటాయి. కనీసం వాళ్ళకి మనం మంచి చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి జీవితంలో అబద్ధం చెప్పకుండా బతకడం సాధ్యమేనా అంటే అస్సలు సాధ్యం కాదు. మంచి విషయాల కోసం అబద్ధాలను ఖచ్చితంగా వాడాలి. అలాగే ఎవరికైనా చెడు జరుగుతుంది అని అన్నప్పుడు మాత్రం అస్సలు అబద్ధం చెప్పకూడదు. కాబట్టి ఎక్కువగా అబద్ధాలు చెప్పి గొడవలు పెట్టే వాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు. అలాంటి వాళ్ళని చాలా దూరంగా పెట్టండి. మంచి కోసం చెప్పే అబద్ధం ఎప్పుడైనా సరే మనకు మంచే చేస్తుంది. అలాంటి వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి జీవితంలో నేను ఎప్పుడూ అబద్ధాలు చెప్పను, నేను చాలా నిక్కచ్చిగా బతుకుతాను అని అనేవాళ్ళ మాటలు ఎవరి మాటలు నమ్మకండి. వాళ్ళు ఎక్కడో ఒక చోట అబద్ధం చెప్తారు. తెల్లారు లేచి పడుకునే లోపల ఎన్ని అబద్ధాలు చెప్పామో ఒక్కసారి ఎవరికి వాళ్ళే లెక్కేసుకోండి. ఎవరి జీవితం కూడా అబద్ధం చెప్పకుండా బతకలేరు, పొట్ట గడవదు. కూటి కోసం కోటి విద్యలు అని అన్నట్టు అక్కడ అబద్ధం చెప్తేనే అవతల వాళ్ళ పట్ట నిండుతుంది. కాబట్టి మంచి కోసం చెప్పే అబద్ధం ఎప్పుడూ కూడా అది తప్పు కాదు. ఎవరికైనా హాని కలిగించే విధంగా అబద్ధం చెప్తే మాత్రం అది చాలా మహాపాపం అవుతుంది. కాబట్టి ఈ రెండిటి తేడాలని గమనించుకుని అబద్ధం మనం అక్కడ చెప్పాలా వద్దా అనేది మనకు మనమే ఆలోచించుకోవాలి. ఈరోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.